పనిచేస్తుంది స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోనే. అయినా ఇతర విభాగాల సిబ్బందితో ప్రణీత్ రావు దూరమే. అక్కడ తనకంటూ 2 గదుల్లో ప్రత్యేక ఏర్పాట్లు. అందుకు గత ప్రభుత్వ పెద్దల దన్ను. వారికి మెహర్బానీ చేసేందుకు చెప్పిన చోట్ల వార్ రూమ్లో ఏర్పాటు. వారు చెప్పిన విపక్ష నేతలు, విపక్షాలకు ఎన్నికల నిధులిచ్చే వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్, అక్రమ ఫోన్ ట్యాపింగ్లు, ఆధారాల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు వ్యవహారంలో పంజాగుట్ట పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో వెలుగు చూసిన వాస్తవాలివే. అంతేకాదు, తమ విచారణలో ప్రణీత్ రావు నేరాలన్నింటినీ అంగీకరించాడని పేర్కొంటూ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కార్యాలయం తెలియజేసింది. ఇక దీన్ని బట్టి ప్రణీత్ రావు ఎవరి ఆదేశాల మేరకు ట్యాంపింగ్లు చేశాడో వెల్లడించినట్లు స్పష్టమవుతోంది. దీంతో గత ప్రభుత్వ పెద్దల చుట్టూ ఉచ్చు బిగిస్తోందని తెలుస్తోంది. అంతేకాదు, ఎస్ఐబిలో మరో 4 అధికారుల పేర్లను కూడా బయటపెట్టడంతో వారిని కూడా అరెస్టు చేయనున్నట్లు సూత్రప్రాయంగా తెలిసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వార్ రూమ్లను ఏర్పాటు చేసుకోవడం సాధారణమే. ప్రణీత్ రావు ఏకంగా ఎస్ఐబి కేంద్రంగా పలు జిల్లాల్లో వార్ రూమ్లను ఏర్పాటు చేశారు అని పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. వరంగల్ జిల్లాకు చెందిన ఓ కీలక నేత ఆదేశాలతో పర్వతగిరిలో ఓ వార్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు తేల్చారు. సదరు నాయకుడి ఆదేశాలతో విపక్ష నేతలతో పాటు కొంతమంది ప్రభుత్వ అధికారులు విపక్ష నేతలకు నిధులను సమకూర్చే వ్యాపారవేత్తల ఫోన్లను ఎస్ఐబిలో ట్యాప్ చేసి వెనువెంటనే పర్వతగిరి వార్ రూమ్ కు చేరవేశారు అని నిర్ధారించినట్లు తెలిసింది. ఇక ఆ సమాచారం ఆధారంగా సదరు నేత తన రాజకీయ ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేసినట్లు, ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే ఈ కుట్ర జరిగినట్లు సమాచారం. ఈ విషయంలో ఎస్ఐబి ఉన్నతాధికారులు ప్రణీత్ రావుకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో కరీంనగర్, సిద్దిపేట, గజ్వేల్, కామారెడ్డి తదితర ప్రాంతాల్లో వార్ రూమ్లను ఏర్పాటు చేసినట్లు పంజాగుట్ట పోలీసులకు ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. మంగళవారం రాత్రి ప్రణీత్ రావును అరెస్టు చేశాక యూసుఫ్ గూడ సమీపంలోని ఓ రహస్య ప్రదేశంలో విచారించినట్లు తెలిసింది. ప్రాథమిక విచారణను సొంత వీడియో రికార్డింగ్ చేసినట్లు సమాచారం. డీసీపీ విజయ్ కుమార్ ఈ విచారణను స్వయంగా పర్యవేక్షించగా సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు వివరాలను తెలుసుకున్నట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ ఏసీపీ పి వెంకటగిరికి దర్యాప్తు బాధ్యతలను అప్పగించారు. నిన్న మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా ప్రణీత్ రావుకు జడ్జ్ 14 రోజుల రిమాండ్ కూడా విధించారు. అదే సమయంలో వారం రోజుల పాటు ప్రణీత్ రావును కస్టడీకి ఇవ్వాలంటూ పంజాగుట్ట పోలీసులు పిటిషన్ వేశారు. 1-2 రోజుల్లో ఈ పిటిషన్పై కోర్టు నిర్ణయం తీసుకోనుంది. గత ప్రభుత్వ పెద్దల కోసం ఫోన్ ట్యాపింగ్లు చేసిన ప్రణీత్ రావు స్వామి కార్యంతో పాటు స్వకార్యాన్ని నెరవేర్చుకున్నట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలను సేకరించినట్లు తెలిసిందే. ఓ ప్రముఖ వజ్రాల వ్యాపారి తన ప్రత్యర్థుల వ్యూహాలను తెలుసుకునేందుకు ప్రణీత్ రావు వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సమాచారం. అందుకు ప్రతిగా ప్రణీత్ రావుకు సదరు వజ్రాల వ్యాపారి నుంచి భారీగా నజరానాలు దక్కినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే. ప్రణీత్ రావు తమ కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారంటూ సంధ్యా కన్వెన్షన్ ఎండీ, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీధర్ రావు తన అడ్వకేట్ అరుణ్ ద్వారా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తన ఫోన్తో పాటు తన కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. ప్రణీత్ రావుతో పాటు ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు, వారి సామాజిక వర్గానికి చెందిన మరికొందరు పోలీసు అధికారులు ఈ కుట్ర వెనుక ఉన్నారన్నారు. ఆ అధికారులు తనతో తాను ఏం చేస్తున్నానో, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అన్నీ తెలుసంటూ పలుమార్లు బెదిరించారన్నారు.